ఈ యొక్క రీతిగా ఆరాధన చేస్తే చెప్పుకోతుందా మనస్పూర్వకంగా హృదయానుసారంగా మనం ఆరాధన చేసేవారిగా ఉందాం. ఆరాధన చేసేవారిగా ఉందాం. పరిశుద్ధులు 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 అని నిత్యము వేలాది నోట్లతో పొగడబడుతున్న మన దేవుడికి, మన దేవాది దేవునికి ఆరాధన ద్వారా ఇంకా 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 దేవుని స్తుతించుకుందాం, దేవుని స్తుతించుకుందాం, దేవుని స్తుతించుకుందాం గట్టిగా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రని నన్ను వాడవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రని నన్ను వాడవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాలన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాలన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ
నీకే స్తుతులు స్తోత్రం. నీ కనికరము చొప్పున నీ కృపను మాకు నుంచి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ సేవ చేసే బాధ్యతను మాకు అనుగ్రహించినందుకు, నీ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించే బాధ్యత మాకు అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మస్వరూపుడా, నీకే మహిమ. పునరుద్ధరణ దేవుడా, మరణాన్ని తిరిగి లేచిన దేవుడా, నీకు మహిమ. జయించిన వాడానికి వందనాలు. జయమును మాకు ఇచ్చిన దేవుడా, నీకే మహిమ, నీకే మహిమ చెల్లిస్తున్నాను. జీవము కలిగిన పరమ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. జ్ఞానం ఏమి మాలో లేని సందర్భంలో, సమయంలో నుండి మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఆత్మను మాకు ఇచ్చి అభిషేకించి నాయన ఇంతవరకు వాడుకున్నందుకు, బలపరిచినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. మా ఆరాధనకు ఇన్ని సంవత్సరాలు ప్రభువా మమ్మల్ని వాడుకుని ఉపయోగించి మంచి పాత్రల వలె నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన సంవత్సరాలు, ఈ నెలలు, ఈ రోజులను బట్టి కూడా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాను. రక్షణార్థమైన కాపుదలలో ఇచ్చినందుకు నీకు మహిమ ప్రభువా. రక్షకుడా మాతో ఉన్నందుకు నీకు మహిమ ప్రభువా. మమ్మల్ని కాపాడి, సంరక్షిస్తూ, ఆరోగ్యమిస్తూ, ఆయుష్యాన్ని ఇచ్చి బ్రతికించినందుకు నీకు మహిమ. నీకు మహిమ, నీకు మహిమ. నీకు గ్రహించి మాకు విజయాన్ని ఇచ్చేవారండి. నిజమైన దేవుడా, నీకు మహిమ చెల్లిస్తూ తండ్రి, ఆరాధించిన ప్రతి ఒక్కటి ఆరాధన అంగీకరించి నీ నామానికి మహిమార్థంగా చేసి తండ్రి, నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. నీవు మాత్రమే మహిమ ఘనతలకు అర్హుడు అని నేను స్తుతిగానం చేస్తాం, ఆరాధించాం. మా ఆరాధన ఆశీర్వదమైంది. అందుకొని మాకు సమాధానం అనే మాటను అందిస్తారు మనుషులు. ఆరాధించిన ప్రతి ఒక్కటిని దీవిస్తారని, పాల్గొన్న ప్రతి ఒక్కటిని దీవిస్తారని, ఇంకా గొప్ప శక్తివంతమైన ఆత్మతో, శక్తితో కూడిన ఆరాధన చేసే అటువంటి యోగ్యత, బలము, స్వరమండలము మా అందరికీ దయచేస్తారని మనుషులు ఈ నామాన్ని హెచ్చిస్తూనే తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.